ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, వాక్యం నేర్చుకోవడానికి మేమందరం ఇక్కడ కూడుకుని ఉన్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఎన్నో వార్తలు వింటున్నాం తండ్రి. అక్కడ విమానం పడిపోవటం కానీ మీరు మమ్మల్ని ఇప్పటి వరకు కాచి కాపాడి ఈరోజు ప్రార్థన వరకు ఇక్కడ వరకు నడిపించారంటే అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. ఇందుని బట్టి మేమందరము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే వాక్యం నేర్చుకుంటున్న మాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాం తండ్రి. అలాగే వీటన్నిటి ప్రకారం మా జీవితాన్ని మార్చుకుని మంచి ప్రవక్తన కలిగి పరలోకం చేరాలని కోరుకుంటున్నాం తండ్రి. ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. నెక్స్ట్ ఎగ్జామ్కి ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం పేరు ఏంటంటే కీర్తనల గ్రంథం అండి. చాలా పుస్తకాలు ఉన్నాయి, దానిలో కీర్తనలు ఒకటి. ఇప్పుడు కీర్తనలు అని మీరు అనుకుంటే ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? ఎప్పటి నుంచి అవుతే 150 అవుతుంది? ఈ రోజు నుంచో, లేకపోతే మన ఎగ్జామ్ నుంచి అయిపోయిన నెక్స్ట్ రోజు నుంచి ఏం చేయాలి? చదివితే అప్పటికి అవ్వచ్చు, అవ్వక పోవచ్చు. ఇక మిగతా పుస్తకాల్లాగా ప్రిపేర్ అవ్వాలంటే దానిలో ఒక మాట ఉంటుందండి, ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయం 1వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటండి. దివారాత్రము ఎందుకన్నారు? ఇది అవ్వదు కాబట్టి. అందుకే ఫస్టే ఒక హింట్ ఇచ్చారు దావీదు గారు, ఏంటంటే మీరు మామూలుగా చదివితే అవ్వదు, దివారాత్రము చదివితేనే అవుతుంది అని. కాబట్టి మనకి ఎగ్జామ్కి అదే కదండి, మనం ఈ వరకు ఏం చేసేవాళ్ళం, మొత్తం 66 పుస్తకాలు ఒకేసారి ఎగ్జామ్ రాసేవాళ్ళం. అది ఎంత కష్టం. అప్పుడు కీర్తన చదవాలంటే అన్ని పుస్తకాలతో ఈ పుస్తకం చదవడం చాలా చాలా కష్టం. కానీ ఇప్పుడు మనం దాన్ని ఏం చేసామంటే ముక్కలు చేసాం. ఈ ముక్కలు చేసినప్పుడు కూడా చదవలేకపోతే ఇంకెప్పుడు చదవలేకపోవచ్చు. ఇకపోతే ఈ కీర్తనలు, యోబు ఇలాంటి వాటిల్లో మనం ఒక్కొక్క మీనింగ్ని మాత్రం వెతుక్కోలేమండి. మనం చదివే కొద్దీ దానిలో అనేకమైన అర్థాలు, అనేకమైన భావాలు వస్తాయి. కాబట్టి మీరు ఎంత చదివితే అంత బాగుంటుంది పుస్తకం. ఫస్ట్ ఒక్కసారి చదివారు అనుకోండి, కొంచెమే బాగున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ చదివితే మళ్ళీ బాగున్నట్టు అనిపిస్తుంది. అలా చదువుతూ ఉంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. సరేనండి, ఎగ్జామ్ గురించి పక్కన పెట్టి ఈరోజు మన పాఠంలోకి వద్దాం. ఈరోజు మన పాఠం ఏంటంటే తండ్రి అయిన దేవుని అసలు పేరేంటి? తండ్రి అయిన దేవుని అసలు పేరేంటి? అసలు పేరేంటి? యెహోవానా? ఉన్నవాడా? సరే, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. కొన్ని మంది మామూలుగా మనం లోకంలో చూసాం అనుకోండి, కొన్ని నిక్ నేమ్స్ పెడుతూ ఉంటారు, ముద్దు పేర్లు పెడుతూ ఉంటారు. ముద్దు పేరు పెట్టినప్పుడు ఏం అడగాలి? నీ అసలు పేరేంటి? ఇప్పుడు ఒక అబ్బాయి పేరు చింటూ పండు అనుకోండి, పండుని పిలిచి నీ అసలు పేరేంటి అంటే నీకు ఎప్పుడు అవసరమైంది అంటే ఒక పేరు ఉంది కానీ అసలు పేరేంటి, కరెక్ట్ పేరేంటి అని తెలుసుకోవాలని అనుకుంటారు. అలాంటి చప్పుడే అసలు పేరా? ఇంకా కొన్ని సందర్భాల్లో కూడా అడుగుతూ ఉంటారు. ఏంటంటే కొంతమంది సగం పేర్లతోనే పిలుస్తారు. ఇప్పుడు లీలా ప్రసాద్ ఉంది అనుకోండి, లీలా మాత్రమే పిలుస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరేమంటారు? మీ అసలు పేరేంటి, మీ పూర్తి పేరేంటి? అలా అలా అడుగుతారు కదా. ఇప్పుడు కూడా నేను అడుగుతుంది ఏంటంటే తండ్రి అయిన దేవుని అసలు పేరేంటి అంటే చాలా పేర్లు ఉన్నాయి కానీ అసలు పేరేంటి? అది మనం ఈరోజు చూద్దాం. యెహోవా అయినా, ఇప్పుడు ఈ చెల్లెలు ఏం చెప్తున్నారంటే యెహోవా అంటున్నారు. యెహోవా అయినా చూద్దాం. మీకైతే అర్థమైంది కదా. నార్మల్గా చాలా పేర్లు ఉంటాయి, ఆ పేరుల్లో ఏది అసలైన పేరు అని మనం చూద్దాం. ఇకపోతే అసలు దీని అవసరత ఏంటి? అసలు పేరుని డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఏంటండి? అవసరం ఏముంది? ఇప్పుడు మీకు రక్షణ బాప్తిస్మం గురించి పాఠం చెప్తున్నాను అనుకోండి, బాప్తిస్మం గురించి పాఠం చెప్తున్నప్పుడు మీకు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలో తెలుసు. ఇవన్నీ మనకి ఎందుకంటే ఒకవేళ బాప్తిస్మం లేకపోతే రక్షణ పొందడం అనేది అనివార్యం, అది అసలు కుదరదు. కాబట్టి ఇది కంపల్సరీ అయింది దీని గురించి తెలుసుకోవడం. మరి పేరు గురించి తెలుసుకోవడంలో ఏమన్నా అంత కంపల్సరీ, అంత ఇంపార్టెంట్ విషయం ఏమన్నా ఉందా?
ఇకపోతే అది ఇంపార్టెంట్ ఎందుకు అయ్యిందో ఒక విషయం చూద్దాం. ఏంటంటే నేడు క్రైస్తవంలో కొన్ని డిస్కషన్స్ ఉంటాయి. ఆ డిస్కషన్స్ ఏంటంటే కొంతమంది ఏమంటారంటే యెహోవా అని పిలిస్తేనే పరలోకం వస్తుంది, లేకపోతే మీరు యెహోవా అని పిలవలేకపోతే మీరు దేవుణ్ణి అసలు ఉచ్చరించలేదు కాబట్టి మీకు పాతాళం వస్తుంది అంటారు. కొంతమంది కాదండి, యెహోవా అన్న పేరు అసలు దేవుడే ఇవ్వలేదు, అది ట్రాన్స్లేషన్లో మాత్రమే వచ్చింది. అసలు యాహ్వే అనే హీబ్రూ పదం ఏదైతే ఉందో ఆ హీబ్రూ పదాన్ని చెబితే మాత్రమే మీరు పరలోకం వెళ్తారు. వాళ్ళు చెప్పిన ఈ విషయాన్ని ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడిచ్చాడా యెహోవా అనే పేరు? లేదు కదండి, ట్రాన్స్లేషన్లోనే వచ్చింది. మరి ఇప్పుడు హీబ్రూ ఆ భాషలో ఉన్న పేరేంటి? యాహువే అనే పదం హీబ్రూ భాషలో ఉంది. బైబిల్ దేనిలో రాయబడింది? ఒకసారి ఆదికాండం ముందు పోయి తీయండి. హెబ్రీ పాత నిబంధన మాత్రం చూడండి. ఈ హెబ్రీ భాషలో రాయబడింది పాత నిబంధన. అంటే దేవుడు యెహోవా అని మనం తెలుగులో అంటున్న దానికి అసలు డెఫినేషన్ ఏం చెప్పాడంటే యాహ్వే. హెబ్రీ భాషలో యాహ్వే అని ఈ పదాన్ని పట్టుకుని దేవుడే ఇచ్చాడు కదా ఈ పదం, ఖచ్చితంగా ఈ పదం పలికితేనే కరెక్ట్ అంటున్నారు. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఎందుకని ఈ డిస్కషన్ అంతా ఎందుకు వచ్చిందంటే కొన్ని మంది ఏమంటున్నారంటే యాహ్వే అనే పదం పలికితేనే దేవుని పలికినట్టు, లేదంటే మీరు ట్రాన్స్లేషన్లో చేసిన ఈ పదాలన్నీ పలికితే మీకు పరలోకం రావడం కుదరదు అని చెబుతున్నారు. ఇకపోతే అదొక్క సందర్భమే కాదు కానీ మిగతాయి చూస్తే సార్ దీనికి ప్లగ్ ఉంది, దీనికి ఉంది. ఇప్పుడు నార్మల్గా మనం చూస్తే ఒక యెహోవా గురించే ఈ డిస్కషన్ కాదు, యేసుక్రీస్తు గురించి కూడా ఈ డిస్కషన్ ఉంది. ఏంటంటే యేసుక్రీస్తుకి అసలు పేరేంటి? యేసుక్రీస్తుకి అసలు పేరేంటి? ఇప్పుడు మీరు అసలు క్వశ్చన్ అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు లీలా ప్రసాద్కి అసలు పేరు ఏంటండి? పేరే చెప్తున్నారు కదా. అలాగే యేసుకి అసలు పేరు ఏంటంటే ఇప్పుడు కృష్ణ ఉన్నాడండి. కృష్ణ నీ పేరేంటంటే ఇంకేం పేరు? కృష్ణ అనే పేరు. పోనీ నా పేరైతే లీలాప్రసాదే. లీలాప్రసాద్కి నీ పేరేంటంటే లీలాప్రసాద్ అనే చెప్తాను. కానీ యేసుక్రీస్తుకి ఉన్న పేరేంటి? యేసుక్రీస్తుకి అసలు పేరేంటి? యేసుక్రీస్తే పేరా? ఇంకేమైనా పేరుందా? ఒకసారి ఆలోచించండి. జ్ఞాని అంటే లక్షణం లాగా ఉందా, పేరు లాగా ఉందా? క్రీస్తు అంటే అది ఆయనకున్న క్యారెక్టర్ని సూచిస్తుందా, ఆయన పేరుని సూచిస్తుందా? సత్య చెప్తున్నాడు ప్రభు అంట. ప్రభు కూడా కరెక్టే, కానీ అసలు పేరేంటి? ఇప్పుడు మన పాఠం పేరేంటంటే తండ్రి అయిన దేవుని అసలు పేరేంటి? ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వద్దాం, కానీ ముందు దేవుని గురించి ఆలోచిద్దాం. అసలు పేరేంటి? ఆయన పేరేంటి? ఇక్కడ మామూలుగా మన దగ్గర ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది? మామూలుగా బయట వాళ్ళు ఎలా పిలుచుకోవాలో వాళ్ళకి బాగానే తెలుసండి. ఇప్పుడు హైందవ సహోదరులు ఉన్నారనుకోండి, ఎవరిని ఏమని పిలవాలో వాళ్ళకి బాగానే తెలుసు, సో ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు బుద్ధిజంలో ఉన్నారనుకోండి, వాళ్ళు దేవుణ్ణి ఉన్నారు అని నమ్మరు. నార్మల్గా వాళ్ళు ఏమనుకుంటారంటే లైక్ కొన్ని ప్రిన్సిపల్స్ మీద ఆ రిలీజియన్ ఉంటుంది కాబట్టి దానిలో ఆ గొడవే లేదు. సిక్కిజం అనుకోండి, వాళ్ళకి ఒక్క దేవుణ్ణే వాళ్ళని నమ్ముతా ఉంటారు. అలాగే ముస్లిమ్స్ కూడా ఒక్క దేవుణ్ణే నమ్ముతా ఉంటారు. ఇది పెట్టకుండా మనం దాన్ని చెక్ చేస్తాం. మనం హ్యాండ్ మైక్ ఇచ్చి దీన్ని చెక్ చేస్తాం. అందుకే రావాలి. ఇప్పుడు ఇదిగోండి హైందవులకి ఇదిగోండి వాళ్ళని ఏ పేరుతో పిలవాలో వాళ్ళకి మంచి ఐడియానే ఉంది. ఇదిగో బుద్ధిజంలో కూడా వాళ్ళకి ఏ పేరుతో పిలవాలో మంచి ఐడియానే ఉంది. కానీ మన దగ్గర మాత్రం కొంతమంది ఏమంటున్నారంటే మీరు యాహ్వేనే పిలవాలండి, మీరు యెహోవా అని పిలిస్తేనే కరెక్ట్ అండి, ఎందుకంటే దేవుడు యాహ్వే అనే పేరును మాత్రమే ఇచ్చాడు కాబట్టి ఇదిగోండి ఇదే కరెక్ట్ నామం, ఈ నామం కానీ మీరు పలకలేదంటే పరలోకం వెళ్ళడం కుదరదండి, సాధ్యం కాదండి అని చెప్తున్నారు.
మరి అది కరెక్టేనా? ఇప్పుడు అది పోతే అసలు యేసుక్రీస్తుకి అసలు పేరేంటి? యేసుక్రీస్తుకి కూడా ఒక అసలు పేరు ఉందంట. అదేంటంటే వాళ్ళు చెప్పేదండి, నేను చెప్పట్లేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మెస్సయ్య అనే పదం ఉందంట. ఆ మెస్సయ్యని మాత్రం పిలిస్తేనే దేవుడు పలుకుతాడు అన్నట్టుగా ఇదిగోండి మీరు మెస్సయ్యనే పిలవాలి, మీరు అలాగే పిలవాలని ఏమంటున్నారు, ఒక నియమం పెడుతున్నారు దీనిలో. ఇప్పుడు ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంతకీ పేరు గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఇదిగోండి ఇలాంటివి క్రైస్తవంలోను యూదా మతంలోను ఉన్నవి కాబట్టి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాల్సి వచ్చింది. ఏంటంటే యాహ్వే అని పిలవాలా, యెహోవా అని పిలవాలా, లేకపోతే ఇదిగో యేసుక్రీస్తుని యేసు అని పిలవాలా, క్రీస్తు అని పిలవాలా, ప్రభు అని పిలవాలా, లేకపోతే ఇందాక చెప్పినట్టుగా మెస్సయ్య అని పిలవాలా, ఇమాన్యుయేల్ అని పిలవాలా, ఇష్మాయేల్ అని ఏమని పిలవాలి? ఇప్పుడు చూద్దాం. సో అవసరత అయితే ఉంది కదా, ఈ పాఠం చెప్పుకోవాల్సిన అవసరత అయితే ఉంది కదా. ఇన్ని పేర్ల మధ్య ఏ పేరును పిలవాలనే కాన్సెప్ట్ లేదా కన్ఫ్యూజన్ ఖచ్చితంగా మనకు ఉంటుంది. మనకి లేకపోయినా బయట ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగానే ఉంది కాబట్టి ఈ పాఠం అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇప్పుడు ఇంతకీ ఆయన పేరు గురించి అర్థం కావడం కంటే ముందుగా ఆయన ఎలాంటి వాడో కొంచెం అర్థం అవ్వాలి. ఎలాంటి వాడో అర్థమైతే ఆయన పేరు కూడా మనం అర్థం చేసుకునే వీలు కలుగుతుంది. సో ఇంతకీ దేవుడు ఎలాంటి వాడు, మనిషి ఎలాంటి వాడు? మనిషికి ఏముంటుంది? శరీరం ఉంటుంది, దానిలో ఏముంటుంది? మాంసం ఉంటుంది, బొయ్యిలు ఉంటాయి, ఎముకలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, మజిల్స్, బోన్స్ అన్నీ ఉంటాయి. మరి దేవుడు ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక చాలండి. దేవుడు ఎవరంట? దేవుడు ఆత్మ అంట. ఇప్పుడు పేరు అడుగుతున్నారంటే ఎవరి పేరు అడుగుతున్నారంటే మీరు ఆత్మకి పేరు అడుగుతున్నారు. సో ఇది ఒక విషయం మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఆత్మ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం ఒకసారి ఆలోచిస్తే మీరు ప్రపంచంలో దేన్నైనా చంపేయచ్చు, దేన్నైనా పాడు చేయొచ్చు. ఇప్పుడు మొన్న విమానం ఉందండి, విమానం ఏమైంది? ఒక్క క్షణంలో మొత్తం కూలిపోయింది, కాలిపోయింది, బ్లాస్ట్ అయిపోయింది. ఇకపోతే నేను దీని గురించి చూస్తా ఎందుకంటే మామూలుగా ఇప్పుడు ఆటో ఉందండి, ఆటో బొక్కబాల్లో పడింది అనుకోండి, ఏమవుద్ది? మొత్తం అంతా తప్పడు అయిపోద్ది, పేలిపోద్ది, ఎక్కడన్నా పేలిపోద్ది. మరి ఇంతకు ఇది ఎందుకు పేలిపోయింది? అవును, ఆయిల్ ఉంటే మరి అంత బాంబు పేలినంత అంత ఎందుకు వచ్చింది? ఎందుకు ఎక్కువ ఆయిల్ ఉంది? వాళ్ళు ఏరోప్లేన్ మీద లండన్ వెళ్తున్నారంట. ఇండియా నుంచి లండన్ వెళ్ళాలంటే ఎంత పెట్రోల్ కావాలి? చాలా పెట్రోల్. అంటే ఫుల్ ట్యాంక్ చేసుకుని ఏం చేస్తున్నారు? ప్రయాణిస్తున్నారు. సో ఫుల్ ట్యాంక్ చేసుకున్నప్పుడు ఇంత అయితే మొత్తం అంతా ఒకేసారి కదండి. ఇప్పుడు మధ్యలో ఎక్కడైనా అయింది అనుకోండి, అప్పటికే సగం పెట్రోల్ అయిపోతుంది కాబట్టి మిగతా సగం పెట్రోలే కాలిద్ది. ఇప్పుడు ఫుల్ పెట్రోల్ ఏమైంది? ఒకేసారి కాలటం వల్ల అదొక బాంబు పేలినట్టుగా పోయింది. అంటే ఒక్క క్షణంలో ఏమైపోయిందంటే ఏరోప్లేన్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది, పాడైపోయింది. అలాగే అణుబాంబులేసి సిటీల్ని పాడు చేసేయచ్చు. అలాగే కొన్ని మంది చనిపోతూ ఉంటారు, సూసైడ్ చేసుకుని చనిపోతూ ఉంటారు, వాళ్ళు కాల్చుకుని చనిపోతూ ఉంటారు, నీళ్ళలో దూకి చనిపోతూ ఉంటారు. కానీ ఇంతకీ వాళ్ళు చంపేదంతా దేన్ని? శరీరాన్ని. అంటే పట్టణాలని పాడు చేసేయచ్చు, శరీరాన్ని పాడు చేయొచ్చు. ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, చెట్టును పాడు చేయొచ్చా? కొట్టేసి పాడు చేయొచ్చు. ఒక జంతువుని చంపేయచ్చా? చంపేయచ్చు. అంటే జంతువుని చంపొచ్చు, ఒక పట్టణాన్నే చేయొచ్చు, ఒక ఏరోప్లేన్ కూడా అసలు కనిపించగానే నామరూపాలు లేకుండా చేసేయచ్చు. అంటే దేన్నైనా నాశనం చేయొచ్చు. మరి ఆత్మను చేయొచ్చా? ఆత్మ నాశనము లేనిది. అంటే ఇప్పుడు మనకి ఆత్మ ఒక క్యారెక్టర్ దొరికింది, ఆయన పేరు గురించి ఎత్తుక్కుంటే వెళ్ళడం కోసం ఆయన ఆత్మ అని తెలిసింది. ఆ తెలిసిన దానిలో ఒక విషయం ఏంటంటే ఇదిగో ఆత్మని ఎవరు చంపలేరు. దేన్నైనా భూమి మీద కనిపించే దేన్నైనా నాశనం చేయొచ్చు, కానీ ఇదిగోండి కనిపించని ఆత్మని ఏం చేయలేం? నాశనం చేయలేం. ఇకపోతే ఆత్మే ఎంత పవర్ఫుల్ అంటే దేవదూతలకి ఆత్మ ఉంది, మనకి ఆత్మ ఉంది, దేవునికి ఆత్మ ఉంది. ఇప్పుడు మరి ప్రతిదీ ఒకటేనా? మనుషుల కంటే దేవదూతల ఆత్మలు చాలా పవర్ఫుల్ గా కనిపిస్తాయి మనుషుల కంటే. మనిషి ఆత్మ గురించి చెప్పట్లేదు, జస్ట్ మనిషి శరీరంలో ఉన్న మనిషి కంటే దేవదూతలు పవర్ఫుల్ గా కనిపిస్తాయి మనకి. ఎందుకని? దేవదూతలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళగలరు, మనిషి వెళ్ళగలడా? పరలోకం నుంచి భూలోకానికి ఒక్క క్షణంలో వచ్చేయగలదు. ఏది? ఆత్మ.
కానీ మనిషి ఇక్కడి నుంచి పరలోకం వెళ్ళగలడా? వెళ్ళలేడు. సో అంటే దేవదూతలు ఎలా ఉన్నాయి? కొంచెం పవర్ఫుల్ గానే ఉన్నాయి, మనుషుల కంటే పవర్ఫుల్ గానే ఉన్నాయి. మనుష్య ఆత్మ కంటే కాదు కానీ మనుషుల కంటే పవర్ఫుల్ గానే ఉన్నాయి. ఇప్పుడు దేవదూతల పేర్లు ఏంటో ఒకసారి చూద్దాం బైబిల్లో. ఒకసారి ఒక సందర్భం ఏంటంటే చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. ఇది సందర్భం ఏంటంటే సంసోను గారు పుట్టక ముందు తన తండ్రి అయిన మనోహతో ఒక దూత వచ్చి చెబుతుంది అనమాట. ఇదిగోండి మీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, అతను దేవునికి ప్రతిష్ఠించిన వాడు, అతని బలమంతా కూడా తన జుట్టులోనే ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కత్తిరించకూడదు అని ఈ విషయాలన్నీ చెబుతున్నప్పుడు ఒకసారి ఆ సందర్భం చూద్దాం. ఆ మనోహ 17వ వచనం. మనోహ, నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడగగా యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పసఖ్యము కాదంట. ఇప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే దేవదూతను ఏమడిగారు, కానీ దేవదూత ఏం సమాధానం చెప్పింది? చెప్పసఖ్యం కాదంట. మీరు మామూలుగా ఆలోచించండి, అంత ఇన్ఫర్మేషన్ చెప్పిన వాళ్ళు పేరు చెప్పలేరా? అది చెప్పినా మనకు అర్థం కాదు, చెప్పినా మనకు అర్థం కాదు. ఇలాంటి కొన్ని విషయాలు చూద్దాం మనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనత చూచి సహాయం చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా సహాయం చేస్తున్నాడంట. ఎలా సహాయం చేస్తున్నాడు ఇప్పుడు చూద్దాం. ఏలయనగా మన యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. చాలండి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎలా చేస్తున్నాడంట? ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులంట. అంటే పరిశుద్ధాత్మ మాట్లాడితే ఎలా ఉందంట? ఉచ్చరింప సఖ్యం. అంటే ఇప్పుడు మనం ఏదైనా కూడా ఎలా చేయొచ్చు? పలకచ్చు నేర్చుకుంటే. ఇప్పుడు గ్రీక్ ఉందండి, గ్రీకు, హెబ్రూ, ఈ పదాలన్నీ మనకు రావు, కానీ మనకి ఆదికాండ గ్రంథ వివరణ అప్పుడు వచ్చేసిందా? ఆటోమేటిక్ వచ్చేసింది. అంటే అది ఉచ్చరింప సఖ్యం కానిదేం కాదు, అప్పుడు ఒకసారి నేర్చుకున్నాం వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ మాట్లాడుతున్న మాట ఎలా ఉంది? ఉచ్చరింప సఖ్యం కాదంట. ఇందాక దేవదూత పేరు అడిగితే చెప్పసఖ్యం కాదంట. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇంకొక రెఫరెన్స్ చూసిన తర్వాత వద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2 నుంచి. క్రీస్తు నందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడిను. అతడు శరీరముతో కొనిపోబడిను. 3వ వచనం చదివాను. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. ఇక్కడ కూడా మళ్ళీ ఆత్మలు మాట్లాడుకున్న మాటల్లో ఇంకొక మాట ఏంటి? వచింప సఖ్యం కాని మాటలంట. ఫస్ట్ ఏమో దేవదూతని అడిగితే చెప్పసఖ్యం కాదు అంది. రోమీయులకు రాసిన పట్ల పరిశుద్ధాత్ముడేమో ఉచ్చరింప సఖ్యం కాని మాటలు అన్నారు. ఇక్కడ వచింప సఖ్యం కాని మాటలంట. అంటే చెప్పసఖ్యం కాని మాటలన్నా ఉచ్చరింప సఖ్యం కాని మాటలన్నా ఇక్కడేముంది మనకి? ఇక్కడ వచింప సఖ్యం కానిదని ఉంది. అంటే ఈ మూడిట్లో భావం ఏంటంటే అది చెప్పలేనిది, లేకపోతే అది చెప్పినా మనం అర్థం చేసుకోలేనిది. ఇప్పుడు దేవుణ్ణి మనం చూడగలమా? చూడలేము. దేవుడు కనపడ్డా? కనపడతాడు. కానీ మానవ దేహాల్లో చూస్తే మనం ఏమవలేము,
తట్టుకోలేం. ఏ మనిషి నన్ను చూసి బ్రతకగలడని దేవుడు అడుగుతాడు కదండి. అంటే చూడలేడు అంటే చూడలేడు అని కాదు, చూసి తట్టుకోలేడు మనిషి. అంటే మాంసంలో ఉన్న వాళ్ళు ఏం చేయలేరు, ఆత్మని చూడలేరు. అలాగే ఇక్కడ పేరు కూడా ఏదైతే ఉందో ఇది మనం వినలేమని కాదు, మనం విన్నా కూడా మనకు అర్థం కాదు. వాళ్ళు చెప్పలేరు, మనం వినలేము. ఎందుకంటే అది ఆత్మల యొక్క పేరు కాబట్టి. దేవదూతలు ఏం చెప్పారు, చెప్పలేనండి. నా పేరు అడిగితే నేను చెప్పలేనండి. ఎవరైనా చెప్తారండి? పేరు అడిగితే మీ పేరు ఏంటంటే నేను చెప్పలేనండి నా పేరు అని ఎవరన్నా అంటారా? కానీ దేవదూత ఏం చెప్తుంది, నేను దేవుని పేరు చెప్పలేనంటుంది. మరి ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, దేవదూత పేరే చెప్పలేకపోతే దేవుని పేరు ఎలా తెలుసుకుంటారండి? ఇప్పుడు మీరు దేవదూత పేరే మీరు తెలుసుకోలేకపోయారు, దేవదూత పేరే మీరు వినలేరు, మీరు పలకలేరు, మీరు వచింప సఖ్యం కాదు, ఉచ్చరింప సఖ్యం కాదు, ఇలాంటి మాటలుంటే మరి దేవుని ఒక పేరుని మీరు పలకగలరా? మీరు ఉచ్చరింపగలరా? మీరు వచింపగలరా? ఆత్మ అయిన దేవదూత పేరే మీరు చెప్పలేకపోతే మరి దేవుని పేరు మీరు ఎలా చెప్పగలరు? ఖచ్చితంగా చెప్పలేరు. కాకపోతే ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి కదా. అసలు ఇంతకీ ఈ వాదన ఎందుకు వచ్చిందంటే ఇదంతా హెబ్రీ గురించి వచ్చింది. హెబ్రీ భాష దేవుని భాష అనే ఒక బిరుదు దానికి ఇచ్చారు. ఏమిచ్చారు? హెబ్రీ భాష దేవుని భాష. కరెక్టేనా ఇది? అసలు ప్రతి భాష ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచే వచ్చింది. ఒకసారి చూద్దాం. మనకి బైబిల్లో ఒక్క భాష కనిపిస్తుంది. ఆదికాండం 11వ అధ్యాయం. ఆదికాండం 1వ వచనం. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. తర్వాత వాళ్ళు పేరు సంపాదించుకోవాలని బాబేలు గోపురాన్ని కడుతున్నప్పుడు దేవుడు వాళ్ళని తారుమారు చేసి అందరి భాషలను ఏం చేశాడు? మార్చేశాడు. అంటే ఒక్క భాష, ఆ ఒక్క భాష ఏంటో మనకి తెలియదు, అది ఇప్పుడు ఉందో లేదో కూడా మనకి తెలియదు. కానీ ఈ వరకు ఎలా ఉండేదంటే ఒక్క భాషే ఉండేది. తర్వాత దేవుడు తారుమారు చేసి హెబ్రీ భాష, లేకపోతే గ్రీకు భాష, తెలుగు, సాంస్క్రిట్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుళ్ళ నుంచే. దేవుడు పుట్టించినవే ఈ భాషలని. హెబ్రీ ఒకవేళ గొప్ప భాష అని మనం అనుకుంటే తెలుగు కూడా గొప్ప భాషే, సాంస్క్రిట్ కూడా గొప్ప భాష. ప్రతి భాష కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుళ్ళలో నుంచి వచ్చింది. దేవుడే తారుమారు చేసి ప్రతి వాళ్ళకి భాషలు ఇచ్చాడు. ఈ భాషలు వచ్చిన తర్వాత, రాయడం నేర్చుకున్న తర్వాత ఇదిగో ఈ పదం ఉండాలండి, ఈ పదం ఉండాలని మనం కనుక్కున్నాం. కానీ భాష ఎవరిచ్చారు? భాష దేవుడే ఇచ్చాడు. సో ఇక్కడికి మనకి ఈ కాన్సెప్ట్ అంతా ఎందుకు వచ్చిందంటే హెబ్రీ భాష దేవుని భాష అండి, హెబ్రీలోనే మాట్లాడాలండి అని ఒక వాదన ఉంది కాబట్టి ఇక్కడ వరకు మనకు వచ్చింది. ఎందుకు అసలు భాష అనేది ఎందుకు అవసరం? ఇప్పుడు నాకు వాటర్ కావాలనుకోండి, దీన్ని నేను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాను? భాష ఉంటేనే కదా, ఒక మాట, ఒక పలుకు ఏదైనా ఉంటేనే కదా చెప్పేది. ఇప్పుడు నాకు వాటర్ కావాలండి, నాకు మంచినీళ్ళు కావాలండి అన్నానండి, ఇది అర్థమైంది. ఐ వాంట్ వాటర్ అన్నాను అనుకోండి, అర్థమైంది. ముజే పానీ చాహియే అన్నాను అనుకోండి. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను? ఏ భాషలో పలికినా ఒకే భావం వస్తుంది. ఇప్పుడు దేవుడు భాషని లెక్క పెడతాడా, లేకపోతే దేవుడు భాషని లక్ష్య పెడతాడా? ఇది మన ప్రశ్న. ఎందుకని ఒకవేళ దేవుడు, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే హెబ్రీ భాష గొప్ప భాష, హెబ్రీలో ఉన్న యాహువేనే మనం పిలవాలా? హెబ్రీ భాషలో చెప్పబడిన మెస్సయ్య అనే పదాన్ని ఇప్పుడు కూడా మనం పలకాలా? జాషువా లేకపోతే ఇలాంటి పేర్లు ఏవైతే హెబ్రీలో ఉన్నాయో ఇవే పదాలు మనం పలకాలా? లేదా ఇప్పుడు అట్లీస్ట్ ట్రాన్స్లేట్ అయిన యెహోవా లేకపోతే మెస్సయ్య ఇలాంటి పేర్లు పలకాలా? ట్రాన్స్లేట్ అయిన పేర్లు పలకాలా, ముందు పేర్లు పలకాలా అని మనకు వచ్చిన ఒక డౌట్ ని క్లారిఫై చేసుకోవడం కోసం ఇదిగో అసలు హెబ్రీ భాష ఏమన్నా గొప్ప భాష అని అనుకుంటున్నాం. కానే కాదు. ఎందుకంటే ప్రతి భాష ఎక్కడి నుంచి వచ్చింది? దేవుళ్ళలో నుంచి వచ్చింది. కాబట్టి దీనిలో ఏమీ లేదు. కానీ మరి దేవుడు భాషను లక్ష్య పెడతాడా లేదా? దేవుడు తమిళ్లో మాట్లాడితేనే వింటాడా? మరి దేవుడు ఎప్పుడు వింటాడు? దేవుడు ఎలా వింటాడు? ఇప్పుడు నేనున్నానండి, లేఖనతో మాట్లాడుతున్నాను, లేఖన ఎప్పుడు వింటుంది? నేను మాట్లాడిన తర్వాత వింటుంది. అది కూడా ఒకవేళ అర్థం కాకపోతే అట్లీస్ట్ ఫోన్ లో రికార్డ్ చేసుకుని ట్రాన్స్లేట్ అయినా చేసుకుంటుంది, గూగుల్ ట్రాన్స్లేట్ వాడి ట్రాన్స్లేట్ అయినా చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు అర్థం అవుతుందంటే, ఎప్పుడు అసలు ఆ ఛాన్స్ వస్తుందంటే నేననే ఒక వ్యక్తిని మాట్లాడితేనే కదా అర్థం చేసుకోగలదు. మరి దేవుడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? ఓకే, అసలు దేవుడికి భాష అవసరమా?
కొన్ని మంది మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏ భాష మాట్లాడుతున్నారో చూద్దాం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. ఒక నిమిషం. 19వ అధ్యాయం 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆగుదాం, ఇక్కడ ఆగుదాం. ఆకాశములు ఏం చేస్తున్నాయంట? హెబ్రీ భాషలో వివరిస్తున్నాయా, తెలుగులో వివరిస్తున్నాయా? అంటే దీనికి భాష అవసరం లేదా? సరే, ఇంకా ముందుకు వెళ్దాం. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురిస్తున్నాయి. ఏ భాషలో రాస్తున్నాయి? అంతరిక్షం ఏ భాషలో రాస్తుంది? భాష అవసరమా? మరి భాష అవసరం లేకపోతే ఎలా తెలుస్తుంది? సరే, ఇంకా చదువుదాం. పగటికి పగలు బోధన చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. చాలండి. వాడికి మాట లేదు, భాష లేదు, దాని స్వరం కూడా వినపడదు, కానీ దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి. ఇప్పుడు దేవునికి ప్రార్థించాలంటే, దేవుణ్ణి మహిమపరచాలంటే, దేవుని కీర్తించాలంటే మనకు ఒక భాష అవసరమా? అసలు దేవుడికి మనం ఎప్పుడు మన భావం దేవుడికి ఎప్పుడు అర్థమవుద్ది? కీర్తన గ్రంథంలో చూద్దాం. కీర్తన గ్రంథం 139. 139 2వ వచనం. ఫస్ట్ నుంచి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు. ఇక్కడ ఇదిగోండి, దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మాట్లాడిన తర్వాత మీ మాటను బట్టి నేను అర్థం చేసుకోవడం కాదు, మీ మనస్సునే నేను గ్రహిస్తానంటున్నాడు. ఇక మనస్సునే దేవుడు అంటే మాట మాట్లాడక ముందే మనసుని గ్రహించేస్తాడంటే దేవుడికి భాష అవసరమా? ఇప్పుడు యాహ్వే అనే పేరులోనే అదే కరెక్ట్ అంటే మరి ఇక్కడ దేవుడు ఆ పేరు పలకకుండానే నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను అంటున్నాడు. ఇకపోతే ఇక్కడ మనకి రావాల్సిన ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు యాహ్వే అన్నదే దేవుడి పేరా, యెహోవా అన్నదే దేవుని పేరా? చెప్పండి. యెహోవా అన్నదే దేవుని పేరా? ఓకే, కొన్ని పేర్లు చూద్దాం. ముందుగా దేవుడు ఒకసారి నీ పేరేంటి నీ పేరేంటి నీ పేరేంటి అని ఒక వ్యక్తి అడుగుతాడండి బైబిల్లో. మోషే గారు, ఇదిగోండి మీరు బాగానే చెప్పారు ఇవన్నీ, కానీ నేను వెళ్ళి ఈ సమాచారం అంతా వాళ్ళకి చెప్పానంటే వాళ్ళు ఏమడుగుతారంటే పేరు అడుగుతారు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఇంతకంటే ముందు దేవుడు ఏం చెప్తాడంటే, నేను యాకోబు ఇస్సాకు వాళ్ళ టైంలో సర్వశక్తి గల దేవుణ్ణి అని ఆది కాండంలోనే రాయబడి ఉంది. మరి ఆ పేరు ఎందుకు చెప్పలేదు? ఉన్నవాడు అని ఎందుకు చెప్పాడండి? ఉన్నవాడు అని ఎందుకు చెప్పాడు? కాదండి, అసలు యెహోవా అనేది కరెక్ట్ పేరు కాదండి, ఉన్నవాడు అనేదే కరెక్ట్ పేరండి. కాదండి, ఉన్నవాడు అనేది కరెక్ట్ పేరు కాదండి, సర్వశక్తి గల దేవుడు అన్నది కరెక్ట్ పేరండి. అది కూడా కరెక్ట్ కాదండి, ఇంకొక పేరు ఉంది. ఇన్ని పేర్లు ఉంటే ఎంతే కన్ఫ్యూజన్ కదండి. దేవుడు ఎందుకని ఉన్నవాడు అని చెప్పాడు? చాలా పేర్లు ఉన్నాయి కదండి. ఎందుకు చెప్పాడంటే, ఇదిగోండి దేవుడు సుమారు 400 సంవత్సరాలు ఇజ్రాయేల్ను పట్టించుకోలేదు. అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఐగుప్తుకు వచ్చారో వచ్చిన కొన్ని సంవత్సరాలు బానే ఉంది. తర్వాత యోసేపు వీళ్ళందరూ చనిపోయిన తర్వాత వీళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. సుమారు 400 సంవత్సరాలు ఏం చేస్తారు? బానిసలుగా ఈ ఐగుప్తు దేశంలో ఉంటారు, ఈజిప్ట్ లో ఉంటారు. మరి ఇలా బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు పట్టించుకోకపోతే వీళ్ళకి వచ్చే డౌట్ ఏంటి? దేవుడు ఉన్నాడా లేడా? అందుకని దేవుడు ఇదిగో నీ ప్రార్థన వినబడింది, అయితే ఏ పేరు చెప్పాలి? ఇప్పుడు సర్వశక్తి గల దేవుడు చెబితే యూజ్ ఉండదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను ఉన్నవాడను అని చెప్తున్నాడు. ఎందుకని? వీళ్ళందరూ దేంతో బాధపడుతున్నారంటే, అసలు దేవుడు ఉన్నాడో లేదో, 400 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం, ఉన్నాడో లేదో అని ఇలాంటి డౌట్ లో ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను ఉన్నవాడను అని చెబుతున్నాడు. దేవుడికి ఉన్నవాడు అన్నదే పేరా? ఇంకేమైనా ఉన్న పేర్లు ఉన్నాయా? దేవుడికి చాలా పేర్లు ఉన్నాయి. ఒకసారి చూద్దామండి. నిర్గమాకాండం
6వ అధ్యాయం 2వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను. చాలండి. ఆ పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యాను. అబ్రహాముకి నా పేరు నేను ఏమని చెప్పుకున్నానో తెలుసా? దేవుడు చెప్తున్నాడు, పేరు దేవుడే చెప్తున్నాడు. అబ్రహాంకి నేను ఏం పేరు నా పేరేంటో తెలుసా? నేను అబ్రహాంకి ఏం పేరు చెప్పుకున్నాను తెలుసా? సర్వశక్తి గల దేవుడు. అబ్రహాంకి చెప్పంటే, విశ్వాసులకు తండ్రి చెప్పంటే కరెక్ట్ అయి ఉంటదండి. ఇదే అసలు పేరు అయి ఉంటదండి అని మీకు అనిపిస్తుందా? ఏం పేరంట? సర్వశక్తి గల దేవుడు. మరి అక్కడ చెప్పి మోషే గారు తన ఇల్లంతటిలో నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడికి ఏం చెబుతున్నాడు? ఉన్నవాడిని అని చెబుతున్నాడు. మరి ఇది కరెక్టా? ఇది కరెక్టా? ఇది కరెక్టా? ఇది కరెక్టా? ఇంకొన్ని పేర్లు చూద్దామండి. ఎందుకు సందర్భాన్ని బట్టి పేరు వచ్చింది? దేవుడు సందర్భాన్ని బట్టి తనకున్న లక్షణాలని బయలుపరుచుకుంటున్నాడు. ఇదిగో నేను ఉన్నవాడు, నేను ఎప్పుడూ ఉంటాను. ఇదిగోండి మనుషుల్లాగా ఈ రోజు పుట్టి రేపు చనిపోయేవాడిని కాదు. ఇదిగోండి చెట్టులాగా ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు. అలాంటి క్యారెక్టర్ కాదు నాది. నా క్యారెక్టర్ ఏంటంటే నేను ఎప్పుడూ ఉన్నవాడినే. ముందు భూతకాలంలోనూ ఉన్నాను, భవిష్యత్తులోనూ ఉంటాను, వర్తమానంలో ఉంటాను, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అన్నిటిలో కూడా నేను ఉంటాను. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే ఉన్నవాడు అని చెప్పాడు. ఇదిగోండి దేవునికి సర్వశక్తి కలదు. ఇప్పుడు విద్యుత్ ఉందనుకోండి, విద్యుత్కి కొంత శక్తి ఉంటుంది, కానీ కరెంట్ లేనప్పుడు ఉండదు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి. కొన్ని పేర్లు చూద్దాం, కొన్ని పేర్లు చూద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించను. 15:3 యెహోవా యుద్ధశూరుడు అంటండి. చాలండి. యెహోవా యుద్ధశూరుడు. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇంకొక పదం ఏంటంటే, యెహోవాలో ముడిపడి ఉన్న ఇంకొక పేరు మనకు కనిపిస్తుంది ఏంటంటే యుద్ధశూరుడు అంట. అంటే ముందు చెప్పిన సర్వశక్తి గల దేవుడా, తర్వాత చెప్పిన ఉన్నవాడా, ఇప్పుడు చెప్పిన యుద్ధశూరుడా. ఇంకొక పేరు చూద్దాం. కీర్తన గ్రంథం 83వ అధ్యాయం 18వ వచనం. కీర్తన గ్రంథం 83వ అధ్యాయం 18వ వచనం. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడువై. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇంకొక లక్షణం ఏంటంటే దేవుడు మహోన్నతుడుగా కనిపిస్తున్నాడు. దేవుడు మహోన్నతుడిగా కనిపిస్తున్నాడు. ఇందాక యెహోవా అన్నారు, తర్వాత ఉన్నవాడు అన్నారు, తర్వాత సర్వశక్తి గల దేవుడు అన్నాడు, ఇందాకేమో యుద్ధశూరుడు అన్నారు, ఇప్పుడు మనకు కనిపించింది ఏంటి? మహోన్నతుడు అన్నాడు. వీటిల్లో ఏది అసలైన పేరు? ఇంతకీ ఏ పేరును పిలిస్తే దేవుడు పలుకుతాడు? సరే, ఇంకా కొంచెం ముందుకు వెళ్దామండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ దేవుడి ఇంకొక లక్షణం బయటపడుతుంది. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 6వ వచనం. ఇదే యెహోవా వాక్కు, నా జనులు నా నామము తెలుసుకొనుదురు. నామం అంటే పేరు. నా పేరు తెలుసుకుంటారు. నేను ఉన్నానని చెప్పువాడు అని వారు ఆ దినమును తెలుసుకునుదురు. అంటే ఉన్నాను అని చెప్పేవారు, అంటే నేను ఉన్నాను అంటే ఈయన ఏం చేస్తున్నారంటే ఇక్కడ చెబుతున్న లక్షణం ఏంటంటే ఒక అభయం, ఒక ఎష్యూరెన్స్ ఇస్తున్నారు. నేనున్నానండి. ఇలాంటి అభయం ఇచ్చే క్యారెక్టర్ దేవునికి పేరుగా కనిపిస్తుంది. ఇంకొన్ని పేర్లు చూద్దాం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. 16:21. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవం కలగజేసుదును. నా బలమును, నా శౌర్యమును ఎంతటివో వారికి. ఇక్కడ కొన్ని లక్షణాలు బయటపడుతున్నాయి.
ఇదిగో యెహోవా అని పేరులో వాళ్ళకి నా నామం యెహోవా అని వాళ్ళు తెలుసుకోవడం కోసం నేను ఏం చేస్తానంటే నా బలాన్ని నా శౌర్యాన్ని తెలియజేస్తానని చెబుతున్నారు. ఇంకొక రెఫరెన్స్ చూద్దాం. 33:2 ఇర్మియా గ్రంథం 33:2 మాట నెరవేర్చు యెహోవా. యెహోవాకు ఇంకొక ట్యాగ్ లైన్ యాడ్ అయింది. ఏంటది? మాట నెరవేర్చు యెహోవా అంట. ఆయన పేరు ఏంటంటే మాట నెరవేర్చు యెహోవా. చదవండి. స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా. యెహోవా అను నామము వహించిన వాడే ఇలాగూ సెలవించుచున్నాడు. యెహోవా అని పేరు ఏదైతే ఉందో ఆయనకి ఇంకా ఉన్న పేర్లు ఏంటంటే మాటను స్థిరపరచువాడు, మాటను నిర్మించువాడు. ఇప్పుడు ఇక్కడతో పాత నిబంధన ఆపి మనం కొత్త నిబంధనకి వెళ్దాం. పాత నిబంధనలో మీకు వచ్చిన పేర్లు ఏంటి? చాలా పేర్లు కనిపించాయి. సర్వశక్తి గల దేవుడని అబ్రహాముకి ప్రత్యక్షమయ్యానని చెప్పాడు, దేవుడే చెప్పాడు. తర్వాత మోషే గారు అడిగితే ఏం చెప్పారు? నేను ఉన్నవాడినని చెప్పాడు. తర్వాత యుద్ధశూరుడని మనం చూసాం, మహోన్నతుడని చూసాం, మాట నెరవేర్చేవాడు యెహోవా అని చూసాం. అలాగే ఇంకా మనం ఎన్ని పేర్లు చూసాం? ఆయన బలము, శౌర్యము, మాట నెరవేర్చు యెహోవా. అలాగే ఇంకొకటి చూద్దామండి. హోషియా గ్రంథం 12:5 హోషియా గ్రంథం 12:5 యెహోవా అని సైన్యములకు అధిపతి అగు యెహోవా అని ఆయనకి జ్ఞాపకార్థ నామము. ఆయన జ్ఞాపకార్థ నామం ఏంటంట? యెహోవాను సైన్యములకు అధిపతకు యెహోవా అనే పేరు కూడా ఉందంట. ఇన్ని పేర్లు ఉన్నాయండి. ఇన్ని పేర్లున్న కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మనకి ఈ పేర్లు ఏమీ కనిపించవండి. యెహోవా అన్న పేరు అసలే కనిపించదు. యెహోవా అన్న పేరు మనకి కనిపించదు. మరి 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 ఏ పేరు కొత్త నిబంధనలో వాడిన పేరేంటి? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారని రాయబడిందంటే తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరచడానికి ఆయన వచ్చారు అని ఉంది. అంటే ఏం చెప్పినా ఆయన చెప్పాలి. ఎందుకంటే ఆయన ఐ విట్నెస్. మిగతా వాళ్ళు కూడా ఐ విట్నెస్ కాదనట్లేదు, కానీ ఈయన డైరెక్ట్ ఐ విట్నెస్. ఏంటంటే తండ్రి దగ్గర నుంచే వచ్చాడు కాబట్టి ఆయన పేరు చెబితే ఈయనే చెప్పాలి. కానీ యేసుక్రీస్తు వారు పేరుని స్కిప్ చేశారండి. పేరుని స్కిప్ చేసి ఆయన ఏం చెప్తున్నాడు అంటే తండ్రి అయిన దేవుడు అని పరిచయం చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్న. చాలండి. ఇక్కడ తండ్రి అని మనకి స్టార్ట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే 48వ వచనం ఒకసారి చదవండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. ఇదిగోండి దేవుడు. ఇందాక మనం ఏమనుకున్నామంటే ఇక దీనికి ఆన్సర్ అంటూ చెబితే ఎవరు చెప్పాలి? యేసుక్రీస్తు చెప్పాలి. ఎందుకంటే ఆయన అక్కడి నుంచే వచ్చాడు కాబట్టి పేరు తెలిస్తే ఆయనకే తెలిసి ఉండాలి, చెబితే ఆయనే చెప్పాలి. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే పేరుని స్కిప్ చేశారు. పేరుని స్కిప్ చేసి ఆయన ఏం చెప్తున్నాడంటే పరలోకపు తండ్రి, తండ్రి అయిన దేవుడు అని చెబుతున్నాడు. ఎందుకు అలా చెప్తున్నారు? ఇప్పుడు పిల్లలు ఉన్నారండి. పిల్లలు వాళ్ళ నాన్న అని పిలుస్తారా, పేరుతో పిలుస్తారా? ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు నాన్న అని పిలుస్తారా లేకపోతే వాళ్ళ పేరు పెట్టి పిలిచేస్తారా? మరి పరలోకపు తండ్రికి మనందరం ఎవరు? మరి పిల్లలు అని తెలిసినప్పుడు నాన్న అంటే పోయేదానికి ఇంత పేరు గురించి ఎందుకండి? ఇప్పుడు నిజంగానే ఆయనకు ఒక పేరు ఉందంటారా, అసలు లేదంటారా? ఇక్కడికి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే తండ్రి అయిన దేవుడని యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే తండ్రి అయిన దేవునికి అసలు పేరేంటో చెబుతున్నారు. అసలు పేరు వద్దు, తండ్రి అనే బంధంతో పిలిస్తే అయిపోతుంది కదా అని చెప్తున్నారు.
సరే, ఇక్కడితో ఒక్క నిమిషం తండ్రి అయిన దేవుని గురించి పక్కన పెట్టి యేసుక్రీస్తు దగ్గరికి వద్దాం. యేసుక్రీస్తు అసలు పేరేంటి? కుమారుడు కాదండి. కుమారుడా? మనకి కుమారుడా? కాదు కదా. తండ్రి అయిన దేవునికి తండ్రి అంటే సరిపోయింది. మరి ఇప్పుడు యేసుక్రీస్తుని ఏమని పిలవాలి? యేసుక్రీస్తుని మీకు తెలుసండి, చెప్పండి. యేసు అని చెప్పొచ్చా? యేసు అని పిలవచ్చు కదండి. యేసు అని పిలవట్లేదు. యేసయ్య అని ఎన్ని మంది పిలుస్తారండి అసలు? మన తెలుగు రాష్ట్రాల్లో యేసయ్య అనే పేరు ఎంత ఫేమస్. క్రీస్తు అని పిలవచ్చా? ప్రభు అని పిలవచ్చా? ఇవన్నీ ఆయన పేర్లేనా? అసలు పేరేంటో చెప్పండి. ఇప్పుడు నేనెందుకు అసలు పేరు అనేది అడుగుతున్నానంటే, దేవుడు ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు. ఒకసారి చూద్దాం సామెతల గ్రంథంలో. సామెతల గ్రంథం. సరే, దీనికంటే ముందు యేసుక్రీస్తుకున్న కొన్ని పేర్లు చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతకు దేవుని యాజకుడునైన మెల్కీసెదకు. ఇది కూడా ఎవరి పేరంటే యేసుక్రీస్తు పేరే. ఇదే అసలు పేరు అంటారా? అలాగే ఒకసారి పాత నిబంధనలోకి వెళ్ళి యెషయా గ్రంథం చూద్దామండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. అసలు ఇన్ని పేర్లు ఎందుకు ఉన్నాయంటారు? యేసుక్రీస్తుకి కానీ దేవుడికి కానీ ఇవన్నీ పేర్లు కాదండి, వాళ్ళ లక్షణాలు. యేసు అంటే రక్షకుడు. ఆయన రక్షణ కలిగించడానికి వచ్చాడు కాబట్టి రక్షకుడు అనే పేరు వచ్చింది. ఆయన మనకు తోడుగా ఉంటాడు కాబట్టి ఇమాన్యుయేల్ అనే పేరు పెట్టారు. ఆయన అభిషిక్తుడు రాజు కాబట్టి క్రీస్తు అనే పేరు పెట్టారు. ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి ఆయన పేరు ప్రభు. సరే, ఇక్కడ చూద్దామండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఇప్పుడు పేర్లు వస్తున్నాయి చూడండి. ఆలోచనాకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనాకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఏం పేరు పెడతారంటే అండి, ఈయన పేరు ఏంటంటే, ఈయన పేరు ఆలోచనాకర్త అంట, ఆశ్చర్యకరుడు అంట, బలవంతుడైన దేవుడు అంట, నిత్యుడగు తండ్రి అంట, సమాధానకర్తకు అధిపతి అంట. ఇవన్నీ ఎవరి పేర్లుగా కనిపిస్తున్నాయి మనకి? యేసుక్రీస్తు పేర్లు కనిపిస్తున్నాయి. అక్కడేమో యేసు అని కనిపించింది, క్రీస్తు అని కనిపించింది, ప్రభు అని కనిపించింది, మెల్కీసెదెకు అని కనిపించింది. ఇంకొన్ని పేర్లు చూద్దామండి. ప్రకటన గ్రంథంలో కొన్ని పేర్లు చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ఇలాంటి పేరు యేసుక్రీస్తుకు ఉందని మనం అనుకోని కూడా అనుకోము. అలాంటి పేరు ఒకటి ఉందండి. ప్రకటన గ్రంథం ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు. దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవారు ఎవరు? యేసుక్రీస్తు. ఆయనకున్న పేరు ఏంటంటే ఆమెన్ అంట. ఆమెన్ అనేది కూడా పేరేనండి. ఆమెన్ అనేది కూడా పేరే. అది యేసుక్రీస్తు పేరు. ఇదే అసలైన పేరు అంటారా? కాదా? అంటే ప్రతి సందర్భంలో దేవుడు ఇన్ని పేర్లు ఎందుకు చెబుతున్నారంటే, ఇవన్నీ కూడా వాళ్ళ లక్షణాలు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆ లక్షణాలను దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇదిగోండి, ఇజ్రాయేల్ని రక్షిస్తున్నప్పుడు వాళ్ళకి ఉన్నవాడుగా ప్రత్యక్షమయ్యాడు. ఇదిగో నేను చెయ్యగలను, నా దగ్గర ఇంత శక్తి ఉందని అబ్రహాముకి చెప్పాల్సి వచ్చినప్పుడు సర్వశక్తి గల దేవుణ్ణి అని చెప్పారు. యేసుక్రీస్తు పేర్లు కూడా మనకు అలాగే కనిపించినాయి. ఇప్పుడు ఏ పేర్లో ఇంకేమన్నా పేర్లు ఉన్నాయా? ఈ పేర్లన్నీ తెలిసి, ఇప్పుడు నేను చాలా పేర్లు చెప్పాను కదండి, వీటిల్లోనే ఏదో ఒక పేరు అయి ఉంటది అని మీరు అనుకుంటున్నారా? ఒకసారి చూద్దామండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం.
ఆకాశమునకు ఎక్కి మరలా దిగినవాడెవడు? ఆకాశమునకి ఎక్కి మరలా దిగినవాడెవడు? పిడికళ్ళతో గాలిని పట్టుకుని వాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నీ స్థాపించిన వాడెవరు? ఆయన పేరేమో, ఆయన కుమారుడు పేరేమో మీకు తెలిసి ఉన్నదా? ఇదిగోండి, ఆయన పేరు మీకు తెలుసా, ఆయన కుమారుడి పేరు మీకు తెలుసా అని ఇదిగో గ్రంథకర్త ఏం చెప్తున్నారు? ఛాలెంజ్ చేస్తున్నారు. ఇదే గ్రంథం? సామెతల గ్రంథం. సామెతల గ్రంథం టయానికి యెహోవా అన్న పేరు ఉందా లేదా? ఉంది. మరి యెహోవా అన్న పేరు ఉంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? నా పేరు తెలుసా, నా కుమారుని పేరు తెలుసా అంటున్నారు. అంటే ఈ పేర్లేమి కూడా ఏం కావని? ఇవన్నీ పేర్లు కాదు. ఇవన్నీ పేర్లు కాదు అంటే అసలు పేరు కాదు. ఎందుకంటే దేవదూత పేరే మనం పలకలేకపోతే దేవుని పేరుని పలకగలమా? పలకలేం. అంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే తండ్రి అయిన దేవునికి అసలు పేరు మనకి తెలియదు. మనం తెలుసుకోవడం కూడా మన వల్ల కాదు. అది ఉచ్చరింప సఖ్యం కానిది, వచింప సఖ్యం కానిది. మనం ఫస్ట్ చూసారా, దేవదూత పేరు అడిగితే అది చెప్పసఖ్యం కాదు. ఇప్పుడు ఎవరన్నా దేవుని పేరేంటి అంటే దేవుడి పేరు చెప్పడం సాధ్యం కాదండి, చెప్పసఖ్యం కాదు. మరి ఎలాగని మనం పిలవాలండి అంటే తండ్రి అయిన దేవుడు అని పిలిస్తే సరిపోతుంది. మరి ఇప్పుడు నిజంగానే అసలైన పేరు ఉందంటారండి? ఇప్పుడు నేను ఇక్కడ ముగించేయచ్చు. ముగించేసిన తర్వాత మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఇన్ని పేర్లు చెప్పాను, ఈ పేర్లు కాదన్నాను. ఇదిగోండి పేరు గొడవ ఎందుకులేండి, తండ్రి అని పిలవండి, మంచిగా బాగుంటుంది. ఈ రోజు నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఈ రోజు ఫాదర్స్ డే అంటండి. ఫాదర్స్ డే. ఫాదర్స్ డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మే నెలలో ఓకే సరేనండి, అది చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని తర్వాత వచ్చిన వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఫాదర్స్ అయిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సరే, ఇక్కడికి ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోతే మనం ముందుకెళ్తే ఇదిగోండి ఇక్కడ మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే తండ్రి అని పిలిస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే బంధం బలమైంది కాబట్టి ఆ పేరు పెట్టి పిలవాలని యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇదిగోండి ఇన్ని పేర్లున్నా ఈ పేర్లు కాదు అని చెబుతున్నాను. అంటే ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే అసలు పేరు ఏమీ లేదండి, ఈ పేర్లు ఉన్నాయి కానీ ఈ పేర్లన్నీ మామూలుగా మనం పెట్టినయే కానీ అసలు పేరు అంటూ ఏమీ లేదనుకుంటండి అని మీరు అనుకోవచ్చు కదండి. అసలు పేరంటూ ఏముండదండి, ఈ పేరులోనే ఏదో ఒక పేరు ఉంటుంది. కాదండి, దేవునికి యేసుక్రీస్తుకి అసలు పేరు ఉంది కానీ మనం వచింప సఖ్యం కాదు. ఇది నేను ఎలా చెప్పగలను? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. ఆయన నేత్రములు ఒకసారి నేను 11 ఈ 19వ అధ్యాయం చదివితే మీకు చాలా పేర్లు వస్తాయండి. ఒకసారి 11వ వచనం చదవండి. పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు. చాలండి, ఇక్కడ యేసుక్రీస్తుకు ఇంకొక పేరు కనిపిస్తుంది ఏంటంటే నమ్మకమైన వాడు, సత్యవంతుడు. అలాగే 13వ వచనం ఒకసారి చూడండి. 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. యేసుక్రీస్తు ఇంకొక పేరు ఏం కనిపిస్తుంది? దేవుని వాక్యం ఉందంట. ఆయనకి పేరు ఏంటంటే దేవుని వాక్యం. అలాగే 16వ వచనం కూడా చూద్దామండి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అను నామము ఆయన వస్త్రము మీద తొడ మీదను రాయబడి ఉన్నది. ఇక్కడ ఇంకా కొన్ని పేర్లు కనిపించినాయి. ఇట్లా ఏమన్నా అసలు పేరు కనిపించిందా మీకు? అసలు పేరు మీకు ఏం చెప్పాను? వచింప సఖ్యం కాదు, ఉచ్చరింప సఖ్యం కాదు. అసలు మరి అలా చెప్తున్నారు కానీ నిజంగా ఉందో లేదో చూద్దాం. 12వ వచనం. 19వ అధ్యాయం
12వ వచనం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవ్వరికి తెలియదు. నేను చెప్పింది కూడా అదే కదండి, ఆయనకు ఒక పేరుంది కానీ అది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ పేరండి, ఈ పేరండి, ఈ పేరండి కాదు, ఇవన్నీ పేర్లు ఆయన లక్షణాలే. యేసు అనేది పేరు కదా, ఆయన లక్షణం. ఆయన రక్షిస్తాడు కాబట్టి రక్షకుడు అనే ఒక నామాన్ని బట్టి యేసు అనే పేరు వచ్చింది. క్రీస్తు అనే పేరు ఎందుకు వచ్చింది? ఆయన రాజు కాబట్టి, అభిషిక్తుడు కాబట్టి ఆ పేరు వచ్చింది. ఇమాన్యుయేల్ అనే పేరు ఎందుకు వచ్చింది? తోడుగా ఉంటాడు కాబట్టి. ప్రభు అని ఎందుకు వచ్చింది? ఆయన సర్వాధికారి కాబట్టి. మెల్కీసెదెకు అని ఎందుకు వచ్చింది? ఆయన ప్రధాన యాజకుడిగా అతి పరిశుద్ధ స్థలంలో తండ్రికి మనకి సంధి చేశాడు కాబట్టి, అలా ఆయన ఉన్నాడు కాబట్టి. ఇంకా పోతే ఇంకా అనేక నామాలు మనకి కనిపించాయి. కానీ ఈ నామములన్నిటికంటే ఆయనకి అసలైన పేరు ఒకటి ఉంది. కానీ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ నామం అయితే మనకి చెప్పలేదు, కానీ తండ్రి అని మాత్రమే పరిచయం చేశారు. అంటే మనం దేవుణ్ణి ఏమని పిలవచ్చు? తండ్రి. ఎందుకంటే పేరు అనే అవసరత మనకి లేదు. ఎందుకంటే దేవుడు ఒక్కడై ఉన్నాడు. దేవుడు ఒక్కడే కదండి. ఒక్కడై ఉన్న దేవుడు ఏమవుతాడు? ఇప్పుడు నలుగురు, ఇప్పుడు ఇన్ని మంది ఉన్నారు కాబట్టి పేర్లు అవసరం అయింది. ఒకడే ఉంటే అందుకే తండ్రి అయిన దేవుడు అసలు పేరంటే తండ్రి అంటే సరిపోతుంది కదా. ఇంకా తండ్రి అయిన దేవుడు ఇంకొకరు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. సో అవసరం లేదు, ఒక్కడై ఉన్న దేవుడు. సరే అండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఉన్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, తండ్రి అయిన దేవునికి అసలు పేరేంటి అని మేము ఆలోచించాం తండ్రి. ఇదిగోండి తండ్రి, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ మీకు కానీ మీ కుమారునికి కానీ అనేక నామాలు మేము చూసాం తండ్రి. ప్రతి నామము కూడా ఒక లక్షణాన్ని తెలియజేస్తుంది తండ్రి. అనేకమైన పేర్లు, చాలా పేర్లు మేము చూసాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఇన్ని పేర్లు ఎందుకున్నాయంటే అవన్నీ మీ గుణగణాలుగా, మీ లక్షణాలుగా మేము చూసాం తండ్రి. మరి ఇంతకీ మీ అసలు పేరు ఏంటంటే అది వచింప సఖ్యం కానిది, అది ఉచ్చరింప సఖ్యం కానిదని మేము చూసాం తండ్రి. ఇదిగోండి తండ్రి, దేవదూత పేరే చెప్పసఖ్యం కాకపోతే ఇంకా తండ్రి అయిన దేవుని పేరు చెప్పసఖ్యం కాదని మేము అర్థం చేసుకున్నాం తండ్రి. కానీ ఇంతకీ మీకు అసలు పేరు ఉందా లేదా అంటే, ఇదిగో దేవునికి పేరు ఉంది, అది మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదని మాకు అర్థమైంది తండ్రి. కానీ ఇక్కడ పేరు గురించి మాకు అవసరం లేదు తండ్రి. ఇదిగోండి తండ్రి, ఎందుకంటే తండ్రి అని చేస్తే, తండ్రి అని పిలిస్తే సరిపోతుందని యేసుక్రీస్తు నేర్పించాడు తండ్రి. కానీ పేరు కంటే ముఖ్యంగా ఇదిగోండి తండ్రి, మీ లక్షణాలను మేము అలవరుచుకుని మీకులా బ్రతకాలి. పేరులో ఏమీ లేదు, కానీ మీరు నేర్పించిన లక్షణాలు, మీరు చేపించిన జ్ఞానాన్ని బట్టి మేము నేర్చుకుంటే అదే మాకు చాలు. కానీ ఈ పేరులో ఏమీ లేదని మేము చూసాం తండ్రి. చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. కృష్ణ, అది ఉంచమంటావా తీసేయమంటావా?